మిడిల్ ఈస్ట్ స్టేట్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే ఒక వార్త బయటకు వచ్చింది. యుద్ధం ముగించాలంటే మాకున్న 7 కండిషన్ను మీరు ఒప్పుకోవాలంటూ ఇరాన్ యుఎస్కి అల్టిమేటం జారీ చేసింది. మరి ఇరాన్ చెప్పిన ఆ 7 డిమాండ్స్ ఏంటి, దానికి అమెరికా ఏమంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ వెంటనే మూసివేయాలి అని చెప్పింది. నెంబర్ 2, ఇరాన్ పై అమెరికా ఎప్పుడు కూడా దాడి చెయ్యొద్దు అని గ్యారంటీ అడుగుతుంది. నెంబర్ 3, హిజ్బుల్లా గ్రూప్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అమెరికా అడ్డుకోవాలి. నెంబర్ 4, ఇరాన్ పై ఉన్న అన్ని ఆర్థిక అంశాలను ఎత్తివేయాలి. నెంబర్ 5, ఇప్పటి వరకు జరిగిన యుద్ధానికి మేము చాలా నష్టపోయాం, దానికి నష్టపరిహారం కట్టించండి అని ఇరాన్ యుఎస్ కి చెబుతుంది. నెంబర్ 6, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను పెంచుకోవడంలో ఎవరు అడ్డుకోకూడదు అని చెబుతుంది. నెంబర్ 7, హార్మోజ్ జలనది గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకల నుండి పన్ను వసూలు చేసే అధికారంను మాకివ్వాలి అని అంటుంది. ఈ డిమాండ్లన్నీ విన్న అమెరికా ఎలా స్పందించిందో తెలుసా? ప్రెసిడెంట్ ట్రంప్ ఈ కండిషన్ అన్నిటినీ హాస్యాస్పదం అని చెప్పి కొట్టివేశారు. ఇరాన్ చెప్పిన కండిషన్ కి లొంగేదే లేదు. దానికి బదులుగా ఇరాన్ తన అణు కేంద్రాలను మూసివేయాలని కోరుతూ ట్రంప్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పరిణామాలు యుద్ధాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో అని ప్రపంచమంతా టెన్షన్ అవుతుంది. మరి ఇరాన్ పెట్టిన ఈ కండిషన్ లో మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ఈ కండిషన్లని ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అమెరికా 15 పాయింట్స్ చెప్పింది, ఆ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.